విధంగా ఒకటే కొన్ని దశాబ్దాలుగా 20 సంవత్సరాలు ఒకటే చోట పాతుకుపోయారు కొంతమంది. వాళ్ళందరినీ కాదని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా, కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాకు ఈ సిఫార్సులు చేసినవి కూడా పరిగణలోకి తీసుకొని వాటికి సచ్చీలత, కేపబిలిటీసు, అలాగే వీటన్ని ఒక పరిగణలోకి తీసుకొని దాదాపు మంత్రి వర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పిన దాన్ని దాదాపు అన్నీ తీసుకెళ్ళాం. కానీ కొన్నిసార్లు చెప్పిన ప్రాంతంలో ఇవ్వలేకపోయాం రూల్స్కి వ్యతిరేకంగా ఉండటం వల్ల. కానీ పక్క జిల్లాలకు వెళ్ళటం, బట్ అందరినీ వారి సిఫార్సులు ఎక్కడా కూడా వారిని నొప్పించకుండా చేసాం. అది అంటే తానొప్పక ఇతరులు నొప్పింపగా అని చెప్తారు కదా మన సుమతి సత్యం. అలాగా ఏదైతే మన కూటమి పెద్దలు ఏమని చెప్పారో ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ వారి పరిగణలోకి తీసుకొని, కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. నేను చెప్పాను, లంచం అనే పదం వినిపిస్తే మటుకు వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు. మాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదు, అలాంటి అధికారులు అవసరం లేదు. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పేషీలో ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మనం ఈ రోజున సామ్నేని ఉదయభాను గారు కానీ లేదా మీరు కానీ మీరందరూ పోటీలో లేకపోయినప్పటికీ కూడా ఇది మన ప్రభుత్వం. మనకు పనులు జరగాలన్నా, ఏం అవ్వాలన్నా, ప్రజలకు చేయాల్సిన ఏదన్నా సరే మీరు మొహమాట పడకుండా మీరు సంబంధిత నాయకులకు కానీ అధికారులకు కానీ నా ఆఫీస్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసే తీరుతాం. ఉదాహరణకి మనకి గుడివాడ సమస్య తీసుకొచ్చారు, నీటి సమస్య తీసుకొస్తే గత 40 గ్రామాల్లో సరిగ్గా నీటి సౌకర్యం సరిగ్గా లేదు. అంటే కేవలం ఫిల్టర్ బెడ్స్ క్లీన్ చేయాలి, ఫిల్టర్ బెడ్స్లో ఇసుక క్లీన్ చేయాలి. దాదాపు అలాంటివి ఒక 40 గ్రామాలు మనం వాటర్ టెస్టింగ్ పెడితే వెంటనే దాంట్లో 24 గ్రామాలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. రక్షిత మంచినీరు లేదు. వెంటనే తీసుకెళ్ళి దాన్ని ఈ వారంకి కొన్ని గ్రామాలు వాటికి సంబంధించిన నిధులు విడుదల చేశాం. అధికారి యంత్రాంగం కూడా మనం ఇంత బాధ్యతగా పోరాడి మేము ముందుకు వస్తే అధికారులు కూడా చాలా ఒక కమిట్మెంట్తో చేస్తూ ఉన్నారు. అందుకని అలాంటి అధికారి యంత్రాంగం ఉంది మన దగ్గర. మీరందరూ కూడా పెద్ద మనసుతోటి, ఇది మన ప్రభుత్వం, ఇది ప్రజలకు కావాల్సిన అవసరాలు, కనీస అవసరాలు ఏదున్నా సరే మీరు ఒకసారి తీసుకొచ్చి మీరు హక్కుతో చేయించుకోమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకొని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు.